హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఎడిటింగ్ ఫోటో డెమో వీడియో అయితే చూసారు కదా. సో అలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. సో మీరు కూడా అలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. సో మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో 4:5 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి కింద ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కింద డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి సో దీంట్లో థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి దీని సైజ్ అయితే కొద్దిగా ఇలా చిన్నగా చేసుకొని బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఆప్షన్ పైన క్లిక్ చేసి దీంట్లో సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యాడ్ బార్డర్ పైన క్లిక్ చేసి దీంట్లో అవుట్ సైడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఒక 15 to 16 అయితే ఇచ్చేసుకోండి. సో నేను ఒక 18 ఇస్తున్నాను. ఇచ్చేసి సో దీంట్లో కలర్ ఉంది కదా, కలర్ అయితే వైట్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని సో బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ మనకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడికైతే యాడ్ చేసుకోవాలి. ఆ ఫోటో మాత్రం PNG ఫార్మాట్లో ఉండాలి. సో PNG ఫార్మాట్లో ఉన్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలి. సో రిమూవ్ అయి ఉన్న ఫోటోని అయితే ఇక్కడికి వెళ్ళి అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో యాడ్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఫోటో సైజ్ని అయితే ఇలా కొద్దిగా తగ్గించేసుకోండి. సో ఇలా తగ్గించేసుకొని ఫోటోని ఇలా సెంటర్లో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని మళ్ళీ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మనకి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్లో వైప్ అని టైప్ చేయండి. సో వైప్ అని టైప్ చేయండి. ఈ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి సో మనకి ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా, యాంగిల్ పైన సెలెక్ట్ చేసుకొని దీని అయితే 90 degrees అయితే పెట్టేసుకోండి. సో ఇలా 90 degrees అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో 90 degrees అయితే పెట్టేసుకొని సో మనకి ఇక్కడ ఎండ్ అని ఉంది కదా, ఎండ్ అయితే కొద్దిగా ఇలా తగ్గించేసుకోండి. సో కొద్దిగా ఇలా తగ్గించేసుకొని మనకి లాస్ట్ ఫెదర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫెదర్ అయితే ఇలా కొద్దిగా పెంచేసుకోండి, మీకు నచ్చినంత పెంచేసుకోండి. సో ఇలా పెంచేసుకొని సో మళ్ళీ నేను ఫోటోని అయితే కొద్దిగా జూమ్ తక్కువ చేసుకుంటున్నాను. సో ఇలా పెట్టేసుకోండి. ఫోటోని కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టేసుకొని సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక రౌండ్ సర్కిల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాక్ యారో పైన క్లిక్ చేసి మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి దీని సైజ్ అయితే కొద్దిగా ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకొని సో మళ్ళీ బ్యాక్ యారో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి గ్యాజియన్ బ్లర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో గ్యాజియన్ బ్లర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో దీంట్లో గ్యాజియన్ బ్లర్ అని టైప్ చేయండి. లేదా మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. మనకు ఓపెన్ చేయగానే ఇక్కడ గ్యాజియన్ బ్లర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని స్ట్రెంత్ అయితే ఇలా కొద్దిగా పెంచేసుకోండి. సో ఇలా పెంచేసుకొని బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకోండి. సో ఇలా క్లిక్ చేసుకొని ఈ ఫోటోని ఇలా క్లిక్ చేసి పట్టుకొని మిడిల్లోకి అయితే సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కొద్దిగా ఇలా పైనకైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్కు మనకు ఆ వైట్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. సో వచ్చేసి ఈ లైట్ని అయితే స్టార్టింగ్లో పెట్టి ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేనైతే నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కలర్ అనేది బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ
ఫాంట్లోకి వెళ్ళి ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. బోల్డ్గా ఉన్న ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ ఇక్కడ రైట్కి ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఆ టెక్స్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి సో ఈ టెక్స్ట్ని అయితే ఇలా జూమ్ చేసేసుకోండి. జూమ్ చేసుకొని సో కిందికి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి టెక్స్ట్ పైన మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్ అండ్ షాడో పైన క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి యాడ్ బార్డర్ పైన క్లిక్ చేసి అవుట్ సైడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి దీని సైజ్ అయితే ఒక 9 to 8 లేదా 9 ఇచ్చేసుకోండి. కలర్ అనేది వైట్ కలర్ ఇచ్చేసుకోండి. వైట్ కలర్ ఇచ్చేసుకొని సైజ్ అనేది 8 లేదా 9 అయితే ఇచ్చేసుకోండి. నేనైతే 9 ఇస్తున్నాను. ఇచ్చేసి సో మళ్ళీ బ్యాక్ ఆరో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది. ఆ బ్లెండింగ్లోకి వెళ్ళి సో దీంట్లో లైటింగ్ అనే దాంట్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఒక టెక్స్ట్ బ్లాక్ స్క్రీన్ టెక్స్ట్ అనేది ఇస్తాను. సో దాన్ని కూడా మీరు అయితే కింద డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. సో ఇక్కడికి ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. వచ్చేసి మళ్ళీ అదే టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి సో కొద్దిగా చిన్నగా చేసుకోండి. సో ఇలా కొద్దిగా చిన్నగా చేసుకొని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనకు పైన ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ పైన యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ కాగానే మనకు ఇక్కడ ఇలా సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సేవ్ పైన క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మనకు గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.